హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఎవరైతే ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీకోసమే మరి మెగా టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చామండి. ప్రజెంట్ ఆఫర్ అయితే ఇంకా ఉందండి. 299 రూపీస్కి మాత్రమే ప్రజెంట్ ఆఫర్ అందజేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చాలా క్లియర్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇక్కడైతే ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. టెస్ట్ చాప్టర్ వైజ్గా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కనుక మీరు ఈ ఆఫర్లో తీసుకున్నట్లయితే టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు ఉచితంగా మీకు అందచేయడం అయితే జరుగుతుంది. మరి నెక్స్ట్ వీక్ నుండి ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలలో ఫ్రెండ్స్ 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే వచ్చాయండి. కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేయవచ్చు. అంత పర్ఫెక్ట్గా, అంత క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను కవర్ చేస్తూ రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం మనది మాత్రమే. సేమ్ అదేవిధంగా అంతే యాక్యురసీతో ఏఎన్ఎం టెస్ట్ సిరీస్ కూడా రూపొందించామండి. తప్పకుండా ప్రతి ఒక్కరైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. ఓకేనా? మీకు యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గాయస్, ఈరోజు మనము ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ సిలబస్లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్, కమ్యూనిటీ ఆరోగ్య సమస్యలు అనేటువంటి ఈ టాపిక్ పైన క్లాస్ నెంబర్ 3 అయితే చూడబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే మరి ఏఎన్ఎం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఈ మంత్ అనేది చాలా క్రూషల్ అండి. ఎవరైతే కంటిన్యూస్గా టైం అనేది వేస్ట్ చేయకుండా ఈ నెల రోజులు చదువుతారో తప్పకుండా ఉద్యోగం సాధించే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ముందుగా చిన్న వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. వీడియోస్ని కూడా చివరి వరకు చూడండి. ఓకేనా? సో మన సిలబస్ కూడా మన యాప్లో లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఈ వీక్లో కంప్లీట్ అవుతుందండి. ఈ వీక్లో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి, అంటే నెక్స్ట్ మండే నుంచి మనకు గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. ఒక్కో గ్రాండ్ టెస్ట్లో 80 మార్కులతో మనకు గ్రాండ్ టెస్ట్లు అయితే రావడం జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కోర్స్ వెంటనే తీసుకోండి. సో అమౌంట్ కూడా పెరిగేటువంటి అవకాశము ఉంది. ఓకేనా? చూసేద్దాం ఇక. అనారోగ్యపు పరిస్థితులను నిర్ధారించడానికి నర్సులు తీసుకునే చర్య ఏమిటి? వాట్ యాక్షన్ డు నర్సెస్ టేక్ టు యాక్సెస్ అన్హెల్దీ కండిషన్స్? అనారోగ్య పరిస్థితులు నిర్ధారించడానికి ఎలాంటి చర్య తీసుకుంటారండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, శారీరక పరీక్ష, అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా మన శరీరంలో ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి విషయాలైతే తెలుసుకుంటారు. నర్సులు అనారోగ్య పరిస్థితులను నిర్ధారించడానికి శారీరక పరీక్షలను చేయడము, రోగుల లక్షణాలను గమనించడం మరియు అవసరమైన చర్యలైతే తీసుకుంటారు. ఇంగ్లీష్లో నర్సెస్ యాక్సెస్ అన్హెల్దీ కండిషన్స్ త్రూ ఫిజికల్ ఎగ్జామినేషన్, సో అబ్జర్వింగ్ సిమ్టమ్స్ అండ్ టేకింగ్ నెసెసరీ యాక్షన్స్. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. మలేరియా వ్యాధి ఏదో ఒక దిశలో వ్యాప్తి చెందుతుందని భావించడం అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్డ్ బై థింకింగ్ దాట్ మలేరియా స్ప్రెడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ద్రవ్యరాశి పరిణామం, అంటే వెక్టర్ ట్రాన్స్మిషన్. అంటే ఏంటండి? వేరే ఒక జీవి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందనేది మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? చూద్దాం. మలేరియా వ్యాధి ద్రవ్యరాశి ద్వారా వ్యాప్తి చెందుతుందని భావించాలి. అంటే ఇది పాములు లేదా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే వేరొక జీవి ద్వారా మాత్రమే ఈ యొక్క ప్లాస్మోడియం అనేటువంటి పరాన్న జీవి దోమల ద్వారా అవి మనల్ని కుట్టినప్పుడు మన శరీరంలోకి ప్రవేశించి మలేరియా వ్యాధిని కలగజేస్తాయి. ఓకేనా? ఈ మలేరియా కూడా ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు ద్వారా అయితే మనకు వస్తుంది. ఓకేనా? మలేరియా ఈజ్ అ స్ప్రెడ్ త్రూ వెక్టర్ ట్రాన్స్మిషన్, మీనింగ్ ఇట్ ఈజ్ అ క్యారీడ్ బై మస్కిటో ఆర్ అదర్ ఇన్సెక్ట్స్. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్. ఏది కమ్యూనిటీ ఆరోగ్య కార్యకలాపాల భాగంగా పునరుద్ధరణ సేవలు? Which of the following is a part of a rehabilitation service in a community health activities? Answer ఆప్షన్ డి అండి, పైవన్నీ ఏంటి? భోజన పరిపాలన, అంటే డైట్ మేనేజ్మెంట్, శారీరక వ్యాయామాలు, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, మానసిక ఆరోగ్య సలహాలు, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్. ఎక్కడ ఉంటాయండి ఇవన్నీ? రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఇవన్నీ కూడా పాటించి
మన శరీరంలో ఏవైతే మన ఆరోగ్యాన్ని లాస్ అయ్యామో వ్యాధుల కారణంగా వాటన్నిటినీ కూడా మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఇవన్నీ కూడా పాటిస్తారు. ఓకేనా? డైట్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ అవన్నీ చేయడం ద్వారా మళ్ళీ మనము యథాస్థితికి అయితే వచ్చే అవకాశము ఉంటుంది. పునరుద్ధరణ సేవలు శారీరక మానసిక ఆరోగ్యము, భోజన పరిపాలన మరియు ఇతర దృఢమైన ప్రోత్సాహ చర్యలను కలిగి ఉంటాయి. రీహాబిలిటేషన్ సర్వీస్ ఇంక్లూడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్, డైట్ మేనేజ్మెంట్ అండ్ అదర్ సపోర్టివ్ మెజర్స్. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో ప్రధాన సమస్య ఏమిటి? వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో ప్రధాన సమస్య. వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ ఇన్ ఎల్డర్లీ హెల్త్ కేర్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ కూడా. ఏంటది? శక్తి తగ్గడం, లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్, న్యూట్రిషన్ లోపము, న్యూట్రిషన్ డిఫిషియన్సీ, మానసిక ఆరోగ్య సమస్యలు, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో వృద్ధులకు వచ్చేటువంటి మేజర్ ఇష్యూస్ అండి. ఓకేనా? గమనించాలి. వృద్ధులు శక్తి తగ్గడం, పోషకాహార లోపం మరియు మానసిక ఆరోగ్యము సంబంధిత సమస్యలు అనేవి అనేక సందర్భాలలో మనకు కనిపిస్తాయి. ఓకేనా? ద మెయిన్ ఇష్యూ ఇన్ ఎల్డర్లీ హెల్త్ కేర్ ఇంక్లూడ్ లాస్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మరి వృద్ధులకు వచ్చేటువంటి ప్రధాన సమస్యలు. ఓకే, నెక్స్ట్ వన్. నర్సులు హెల్త్ ఎడ్యుకేషన్ నిర్వహించే ప్రధాన ఉద్దేశం ఏంటి? నర్సులు హెల్త్ ఎడ్యుకేషన్ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశము. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ నర్సెస్ కండక్టింగ్ హెల్త్ ఎడ్యుకేషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వ్యాధి నివారణ, డిసీజ్ ప్రివెన్షన్. ఇంపార్టెంట్, డిసీజ్ ప్రివెన్షన్. వివరాలు చూద్దాం. నర్సులు ఆరోగ్య విద్యను వ్యాధి నివారణ, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడానికి నిర్వహిస్తారు. Nurses conduct health education to prevent disease and raise awareness about healthcare practices. Okay, important. Next one. కమ్యూనిటీలో ఆరోగ్యము అభివృద్ధి కోసం నర్సులు తీసుకునే చర్యలేంటి? కమ్యూనిటీ ఆరోగ్యము అభివృద్ధి కోసం నర్సులు తీసుకునే చర్యలు. వాట్ యాక్షన్ డూ నర్సెస్ టేక్ టు ప్రమోట్ కమ్యూనిటీ హెల్త్? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. చూద్దాం. ఆరోగ్య విద్య అందించడం, ప్రొవైడింగ్ హెల్త్ ఎడ్యుకేషన్, వ్యాధి నిరోధక వ్యాక్సిన్ల పంపిణీ, అడ్మినిస్ట్రేటింగ్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్. నెక్స్ట్, శారీరక శక్తి పెంపొందించడం, ప్రమోటింగ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇవన్నీ కూడా కమ్యూనిటీలో, సమాజంలో మరి అంటే ఆరోగ్యమైన ప్రభావితం చూపేటువంటి అంశాలని నర్సులు ప్రమోట్ అయితే చేస్తారు. ఓకే, కమ్యూనిటీ ఆరోగ్యం అభివృద్ధి కోసం నర్సులు ఆరోగ్య విద్య, వ్యాధి నిరోధక వ్యాక్సిన్ల పంపిణీ మరియు శారీరక శక్తి పెంపొందించడం వంటి చర్యలు తీసుకుంటారు. నర్సెస్ టేక్ యాక్షన్స్ లైక్ ప్రివెంటింగ్ హెల్త్ ఎడ్యుకేషన్, ప్రొవైడింగ్ హెల్త్ ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేటింగ్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అండ్ ప్రమోటింగ్ ఫిజికల్ యాక్టివిటీ టు ఇంప్రూవ్ కమ్యూనిటీ హెల్త్. ఓకే, నెక్స్ట్ వన్. వ్యాధి నివారణలో ప్రాథమిక ఆరోగ్య సేవలు ఏమిటి? వ్యాధి నివారణలో ప్రాథమిక ఆరోగ్య సేవలు. వాట్ ఆర్ ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్? వ్యాధి నివారణలో ప్రాథమిక ఆరోగ్య సేవలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. ఏంటి? టీకాలు వేయడం, వ్యాక్సినేషన్, ఆరోగ్య సమస్య జాగ్రత్తలు, హెల్త్ ప్రికాషన్స్, రోగ నిరోధక చర్యలు, ప్రివెంటివ్ మెజర్స్. ఇవన్నీ పాటించడం ద్వారా వ్యాధులను నివారించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వ్యాధి నివారణలో టీకాలు, ఆరోగ్య జాగ్రత్తలు మరియు రోగ నిరోధక చర్యలు ప్రాథమిక ఆరోగ్య సేవల భాగంగా ఉంటాయి. వ్యాక్సినేషన్, హెల్త్ ప్రికాషన్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ ఈస్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆరోగ్య శాఖలో పునరుద్ధరణ అవసరం ఎందుకు? వై ఈజ్ రిహాబిలిటేషన్ నెసెసరీ ఇన్ హెల్త్ కేర్? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. చూద్దాం. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, టు ఇంప్రూవ్ మెంటల్ హెల్త్. శారీరక దెబ్బతిన్న ప్రదేశాలను పునరుద్ధరించడానికి, టు రీస్టోర్ ఫిజికల్లీ ఇంజూర్డ్ ఏరియాస్. రోగి పనితీరును పెంచడానికి, టు ఇంప్రూవ్ పేషెంట్స్ పర్ఫార్మెన్స్. అన్నీ కూడా సరైనవి. చూద్దాం.
పునరుద్ధరణ అనేది శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు రోగి పనితీరును పెంచడానికి అవసరం. రీహాబిలిటేషన్ ఈజ్ నెససరీ టు రీస్టోర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ ఇంప్రూవ్ ద పేషెంట్స్ పర్ఫార్మెన్స్. ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి వారిని, ఓకేనా, ఓకేనా, ఆల్కహాలిక్స్ ఉంటారు కదా, మద్యపానం సేవించేవారు, వీరిని ఎక్కువగా రీహాబిలిటేషన్ వాటిలో చేరుస్తారండి. అక్కడ వాటిని మాన్పించడము, తిరిగి ఆరోగ్య సమస్యలన్నిటిని తొలగించడం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది రీహాబిలిటేషన్ సెంటర్లో. ఓకే, నెక్స్ట్ వన్, ఆరోగ్య కార్యకలాపాల సమన్వయంలో ప్రజల పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది కమ్యూనిటీ ఇన్ కోఆర్డినేటింగ్ హెల్త్ యాక్టివిటీస్? ఆప్షన్ డి. ఏంటండి ప్రజల యొక్క పాత్ర? ఆరోగ్య కార్యక్రమాలకు సమర్థత ఇవ్వడము, అంటే ప్రొవైడింగ్ సపోర్ట్ టు హెల్త్ ప్రోగ్రామ్స్. ఆరోగ్య కార్యకలాపాల్లో పాల్గొనడం, పార్టిసిపేటింగ్ ఇన్ హెల్త్ యాక్టివిటీస్. ఆరోగ్య వ్యాధుల నివారణకు సహాయం చేయడం, అసెసింగ్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్. అన్నీ కూడా సరైనవిగానే మనము చెప్పుకోవాలి. ఓకే, ప్రజలు ఆరోగ్య కార్యకలాపాలలో పాల్గొనడం, ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం మరియు వ్యాధి నివారణలో సహాయపడడం ద్వారా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఓకేనా, ద కమ్యూనిటీ ప్లేస్ ఇన్ ఇంపార్టెంట్ రోల్ బై పార్టిసిపేటింగ్ ఇన్ హెల్త్ యాక్టివిటీస్, సపోర్టింగ్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండ్ అసిస్టింగ్ ద డిసీజ్ ప్రివెన్షన్. నెక్స్ట్ వన్, సమాజ ఆరోగ్యము మరియు వాతావరణం మధ్య సంబంధం ఏంటి? సమాజ ఆరోగ్యం మరియు వాతావరణం మధ్య సంబంధం. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కమ్యూనిటీ హెల్త్ అండ్ ద ఎన్విరాన్మెంట్? ఓకే, సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ సి. వాతావరణము మరియు ఆరోగ్యం అనేది అనుసంధానంగా ఉంటాయి. ద ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండి. ఓకేనా, వాతావరణం మంచిగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా, మన ఆరోగ్యం బాగుంటేనే వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. రెండింటికి ఇంటర్లింకేజ్ అయితే ఉంటుంది. ఓకే, చూద్దాం. వాతావరణం మరియు ఆరోగ్యం పరస్పరము అనుసంధానంగా ఉంటాయి. ఆరోగ్య పరిస్థితులు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి మరియు వైస్ వర్సా. ఓకే, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. హెల్త్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద ఎన్విరాన్మెంట్ కెన్ ఎఫెక్ట్ హెల్త్ ఆల్సో, వైస్ వర్సా. ఓకే, గమనించాలి. సమాజంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏది ముఖ్యమైన అంశం? వాట్ ఈజ్ ఏ కీ ఫ్యాక్టర్ ఇన్ ఇంప్రూవింగ్ కమ్యూనిటీ హెల్త్? వాట్ ఈజ్ ఏ కీ ఫ్యాక్టర్ ఇన్ ఇంప్రూవింగ్ కమ్యూనిటీ హెల్త్? ఆప్షన్ డి అండి. పైవన్నీ చూద్దాం. ఆరోగ్య విద్య, హెల్త్ ఎడ్యుకేషన్. వ్యాధి నిరోధక చర్యలు, ప్రివెంటింగ్ మెజర్స్. సరైన పోషణ, ప్రాపర్ న్యూట్రిషన్. అన్నీ కూడా సరైనవే. చూద్దాం. సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్య విద్య, వ్యాధి నిరోధక చర్యలు మరియు సరైన పోషణ ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. హెల్త్ ఎడ్యుకేషన్, ప్రివెంటివ్ మెజర్స్ అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఆర్ ఆల్ కీ ఫ్యాక్టర్స్ ఇన్ ఇంప్రూవింగ్ కమ్యూనిటీ హెల్త్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆరోగ్య సంరక్షణలో టీకాలు ఎందుకు ముఖ్యమైనవి? వై ఆర్ వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్ ఇన్ హెల్త్ కేర్? వై ఆర్ vaccines important in healthcare? Answer option A అండి. వ్యాధుల నివారణ, డిసీజ్ ప్రివెన్షన్ కోసము. ఓకేనా, టీకాలు వ్యాధుల నివారణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధి సంక్రమణను అడ్డుకుంటాయి. ఓకేనా, వ్యాక్సిన్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్ బై బూస్టింగ్ ద బాడీస్ ఇమ్యూనో రెస్పాన్స్ అండ్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఆరోగ్య సంరక్షణలో వ్యాధి నిరోధక చర్యలు తీసుకోవడానికి ఎవరి పార్టీగా నర్సులు పనిచేస్తారు? ఇన్ విచ్ కేర్? ఇన్ హెల్త్ కేర్, హూ డూ నర్సెస్ వర్క్ విత్ అండ్ ఇంప్లిమెంట్ డిసీజ్ ప్రివెన్షన్ మెజర్స్? ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవన్నీ వైద్యులు అంటే డాక్టర్స్, ఆరోగ్య కార్యకర్తలు హెల్త్ వర్కర్స్, సమాజ సభ్యులు కమ్యూనిటీ మెంబర్స్. ఓకే, అన్నీ కూడా సరైనవి. చూద్దాం. నర్సులు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు సమాజ సభ్యులతో కలిసి వ్యాధి నిరోధక చర్యలను అమలు చేస్తారు. ఓకేనా, నర్సెస్ వర్క్ విత్ డాక్టర్స్, హెల్త్ వర్కర్స్ అండ్ కమ్యూనిటీ మెంబర్స్ టు ఇంప్లిమెంట్ డిసీజ్ ప్రివెన్షన్ మెజర్స్ ఎఫెక్టివ్లీ. ఇంపార్టెంట్. ఓకే,
చూద్దాం. కమ్యూనిటీ ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ఆరోగ్య శిక్షణ ఎంత ముఖ్యమైనది? హౌ ఇంపార్టెంట్ ఈజ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ సాల్వింగ్ కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్? ఆప్షన్ డి అండి పైవన్నీ. సమాజంలో అవగాహన పెరగడం, ఓకేనా, ఇంక్రీజింగ్ అవేర్నెస్ ఇన్ ద కమ్యూనిటీ. సమాజపు వ్యాధి రేటు తగ్గడం, రెడ్యూసింగ్ డిసీజ్ రేట్ ఇన్ ద కమ్యూనిటీ. ఆరోగ్య సంరక్షణలో సమర్థత పెరగడం, ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ఇన్ హెల్త్ కేర్. ఓకే, రెండు సరే, అన్ని సరైనవే. ఆరోగ్య శిక్షణ సమాజంలో అవగాహన పెరిగేలా, వ్యాధి రేటు తగ్గేలా మరియు ఆరోగ్య సంరక్షణలో సమర్థత పెరుగుతుంది. హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ క్రూషియల్ ఇన్ రైజింగ్ అవేర్నెస్ ఇన్ ద కమ్యూనిటీ, రెడ్యూసింగ్ డిసీజ్ రేట్ అండ్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ఇన్ ద హెల్త్ కేర్ డెలివరీ. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సమాజంలో వివిధ ఆరోగ్య సంక్షోభాలను సమర్థవంతంగా పరిష్కారాలు అందించే నర్సుల బాధ్యత ఏమిటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నర్సెస్ ఇన్ ప్రొవైడింగ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ టు వేరియస్ హెల్త్ క్రైసిస్ ఇన్ ద కమ్యూనిటీ? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్ని సరైనవి. చూద్దాం. శిక్షణ నిర్వహించడం, కండక్టింగ్ ట్రైనింగ్. ఆపరేషన్ల నిర్వహణ, మేనేజింగ్ ఆపరేషన్స్. వ్యాధి నిరోధక చర్యలు అమలు చేయడం, ఇంప్లిమెంటింగ్ ప్రివెంటింగ్ మెజర్స్. ఇంపార్టెంట్, ఓకేనా. నర్సుల శిక్షణ నిర్వహించడం, ఆపరేషన్ల నిర్వహణ చేయడం మరియు వ్యాధి నిరోధక చర్యలు అమలు చేయడం ద్వారా సమాజంలో ఆరోగ్య సంక్షోభాలకు సమర్థవంతమైన పరిష్కారాలు అందిస్తారు. Nurses are responsible for conducting training, so managing operations and implementing preventive measures to address health crisis in the community effectively. Okay, important. Next. మాతృభాషలో ఆరోగ్య విద్య అందించడంలో నర్సుల పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నర్సెస్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ లోకల్ లాంగ్వేజ్? ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ డి, శ్రావ్యత పెంచడం, ఎన్హాన్సింగ్ కాంప్రహెన్షన్. ఓకే, సమాజం యొక్క అవసరాలకు సరిపోయే విధంగా విషయాలు వివరించడం, ఎక్స్ప్లెయినింగ్ టాపిక్స్ ఇన్ ఏ మేనర్ దట్ సూట్ ద కమ్యూనిటీస్ నీడ్స్. నెక్స్ట్, భాషా అవరోధాలను తొలగించడం, రిమూవింగ్ లాంగ్వేజ్ బ్యారియర్స్. ఇవన్నీ కూడా మరి లోకల్ లాంగ్వేజ్లో అక్కడ ఉన్నటువంటి సమాజంలోని ప్రజలకు చెప్పడం ద్వారా ఆరోగ్య విద్య చాలా చాలా ఈజీగా వారు అర్థమైతే చేసుకుంటారు. మాతృభాషలో ఆరోగ్య విద్య అందించడం, శ్రావ్యత పెంచడం, సమాజం యొక్క అవసరాలకు సరిపోయే విధంగా విషయాలను వివరించడం మరియు భాషా అవరోధాలను తొలగించడము నర్సుల యొక్క బాధ్యత. Nurses play a vital role in providing health education in the local language by enhancing comprehension, explaining topics according to community needs and removing language barriers. Okay, next one. సమాజంలో ఆరోగ్య సేవల అందుబాటును పెంచడానికి నర్సులు ఏం చేస్తారు? వాట్ డు నర్సెస్ డూ టు ఇంక్రీజ్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇన్ ద కమ్యూనిటీ? ఎలాంటి చర్యలు తీసుకుంటారండి? ఆప్షన్ డి పైవన్నీ. కమ్యూనిటీ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ఆర్గనైజింగ్ కమ్యూనిటీ హెల్త్ క్యాంప్స్. మొబైల్ ఆరోగ్య సేవలు అందించడం, ప్రొవైడింగ్ మొబైల్ హెల్త్ సర్వీసెస్. ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేయడం, డెలివరింగ్ హెల్త్ సర్వీసెస్ టు రూరల్ ఏరియాస్. అన్నీ కూడా సరైనవే. నర్సులు కమ్యూనిటీ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, మొబైల్ ఆరోగ్య సేవలు అందించడం మరియు ఆరోగ్య సేవలను మరి గ్రామీణ ప్రాంతాలకు అందించడం ద్వారా ఆరోగ్య సేవల అందుబాటును పెంచుతారు. ఓకే, నర్సెస్ ఇంక్రీజ్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ బై ఆర్గనైజింగ్ కమ్యూనిటీ హెల్త్ క్యాంప్స్, ప్రొవైడింగ్ మొబైల్ హెల్త్ సర్వీసెస్ అండ్ డెలివరింగ్ హెల్త్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాస్. నెక్స్ట్ వన్. సమాజ ఆరోగ్య సమస్యలు సురక్షితంగా పరిష్కరించడానికి నర్సుల బాధ్యత ఏమిటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నర్సెస్ ఇన్ సేఫ్లీ అడ్రసింగ్ కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్? ఆప్షన్ డి పైవన్నీ చూద్దాం. ఆరోగ్య కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం, మేనేజింగ్ హెల్త్ యాక్టివిటీస్ ఎఫెక్టివ్లీ. రోగుల పరిస్థితులు పర్యవేక్షించడం, మానిటరింగ్ పేషెంట్స్ కండిషన్స్. కుటుంబాలతో పనిచేయడం, వర్కింగ్ విత్ ఫ్యామిలీస్. ఇంపార్టెంట్. నర్సులు ఆరోగ్య కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం, రోగుల పరిస్థితులను పర్యవేక్షించడం మరియు కుటుంబాలతో కలిసి పనిచేస్తూ సమాజ ఆరోగ్య సమస్యలను సురక్షితంగా పరిష్కరిస్తారు. ఇంపార్టెంట్, ఓకేనా. Nurses address community health problems safely by
మేనేజింగ్ హెల్త్ యాక్టివిటీస్ ఎఫెక్టివ్లీ, మానిటరింగ్ పేషెంట్ కండిషన్స్ అండ్ వర్కింగ్ విత్ ఫ్యామిలీస్. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. కమ్యూనిటీ ఆరోగ్య సంస్థలు ప్రజల ఆరోగ్యాన్ని ఎవరితో కలిసి మెరుగుపరుస్తారు? హూ డూ కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజేషన్స్ కొలాబరేట్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్? ఎవరితో మరి వీళ్ళు కొలాబరేట్ అవుతారండి? ఆప్షన్ డి పైవన్నీ. నర్సులతో. ఎవరితో? నర్సెస్, ఆరోగ్య కార్యకర్తలు మరియు ప్రభుత్వ సంస్థలతో కూడా మరి వీరు కొలాబరేట్ అయి ప్రజల ఆరోగ్య పరిస్థితులనైతే మెరుగుపరుస్తారు. కమ్యూనిటీ ఆరోగ్య సంస్థలు నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు ప్రభుత్వ సంస్థలతో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఓకేనా? కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజేషన్ కొలాబరేట్ విత్ నర్సెస్, హెల్త్ వర్కర్స్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. నెక్స్ట్ వన్. రోగాల నివారణలో సమాజపు భాగస్వామ్యం ఎంత ముఖ్యమైనది? హౌ ఇంపార్టెంట్ ఈస్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అవసరమైనది. ఎస్, ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. రోగాల నివారణలో సమాజపు భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది. ఇది ప్రజల మధ్య అవగాహన పెరిగేలా మరియు వ్యాధి నివారణ చర్యలు తీసుకునేలా చేయడానికి అవసరం. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ అ క్రూషియల్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్. ఇట్ హెల్ప్స్ టు రైజ్ అవేర్నెస్ అండ్ ఎంకరేజెస్ పీపుల్ టు టేక్ ప్రివెంటివ్ మెజర్స్. చివరి క్వశ్చన్. సమాజ ఆరోగ్య ప్రణాళికలు తీసుకోవడంలో ప్రజల పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది కమ్యూనిటీ ఇన్ టేకింగ్ హెల్త్ ప్లానింగ్ ఇనిషియేటివ్స్? ఆప్షన్ డి అన్ని సరైనవి. ఆరోగ్య కార్యకలాపాలలో పాల్గొనడం, పార్టిసిపేటింగ్ హెల్త్ యాక్షన్స్ ఇన్ హెల్త్ యాక్టివిటీస్. ఆరోగ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం, ప్రమోటింగ్ హెల్త్ యాక్టివిటీస్. ఆర్థిక సహాయం అందించడం, ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఓకేనా? ప్రజలు ఆరోగ్య కార్యకలాపాలలో పాల్గొనడం, వాటిని ప్రోత్సహించడం మరియు ఆర్థిక సహాయం అందించడం ద్వారా సమాజ ఆరోగ్య ప్రణాళికలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఓకే, ద కమ్యూనిటీ plays in a essential role in health planning initiatives by participating in health activities, promoting them and providing financial assistance. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో రేపు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో గైస్, మళ్ళీ చెప్తున్నా, మన టెస్ట్ సిరీస్ అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరైతే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.